తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ఈ నెలాఖరుతో ఇప్పుడున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారి కాలపరిమితి ముగియబోతుంది. బలరాం నాయక్తో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లలో ఒకరికి పీసీసీ చీఫ్ ఇవ్వచ్చని ఢిల్లీ సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది. లేదు వీళ్ళెవరు కాదు, ఒక కొత్త పేరు రాబోతుందని కూడా ఒక మంత్రి నిన్న ఢిల్లీ మీడియా వాళ్ళ దగ్గర కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొత్త పీసీసీ చీఫ్ ఎవరో తేలాల్సి ఉంది. కొన్ని రోజుల్లోనే దానిపై క్లారిటీ రాబోతుంది. నిన్న ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి నిన్న కూడా భేటీ అయ్యిండు. ఆ భేటీ సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేలు పోతే నష్టం లేదు, మళ్ళీ బారాసాకు మంచి రోజులు వస్తాయి, బీఆర్ఎస్ఏ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కాబట్టి కాంగ్రెస్ను గద్దెదించి బీఆర్ఎస్ అధికారంలో వస్తుందన్నట్టుగా ఆయన నిన్న కామెంట్ చేశాడు. నిన్న విజయవాడలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారి సంస్మరణ సభ నిర్వహించింది. ఆయనను వేణోళ్ళ పొగడంతో పాటు ఆయనకు భారతరత్న ఇవ్వాలని కూడా తాము డిమాండ్ చేస్తాం, తమ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని కూడా చెప్పింది. రాజ్యాంగ పరిధికి లోబడే పార్టీలకు అతీతంగా స్పీకర్ పదవి అనేది పార్టీలకు అతీతంగా ఉంటుంది. ఆయన రాజ్యాంగానికి నిబంధనలకు లోబడి మాత్రమే పనిచేయాలి. ఒకవేళ స్పీకర్ ఆ డ్యూటీ చేయకపోతే హైకోర్టు ఆ పని చేయొచ్చు అని నిన్న హైకోర్టులో అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ముగ్గురు పార్టీ వీడి 3 నెలలు అవుతుంది. వాళ్ళ మీద స్పీకర్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు, కనీసం వాళ్ళకు నోటీస్ ఇవ్వలేదు అని నిన్న హైకోర్టులో వాదనలు వినిపించింది. దీని మీద కేసు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడింది. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను మొత్తం వేలం వేసి సింగరేణి సంస్థను ప్రైవేటైజ్ చేయడానికే బొగ్గు బ్లాకులు వేలం వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కామెంట్ చేశారు. నిన్న సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులతోని, కార్మిక సంఘాల నాయకులతోని ఆయన తెలంగాణ భవన్లో సమావేశమైండు. ప్రత్యక్ష కార్యాచరణ బొగ్గు గనులతో పాటు ఇతర ప్రాంతాల్లోని వాళ్ళు నిరసన తెలిపేందుకు రెడీ అవుతున్నారు. దానికి సంబంధించిన వార్త